జై భవానీ జై శివాజీ. మిత్రులారా నమస్కారం దోస్తు. చూడండి ఆ మహావీరుడి ఆ సుందరమైన అంటే కరుణామయుడి కాగలిగిన ఆ మహావీరుడి ఆ యొక్క రూపం చూడండి. ఆ విగ్రహంలోని తెలుస్తుంది ఆ మహావీరుడు ఎంత మంచి నాయకుడు అర్థమవుతుంది. ఆ టీవీ స్వరాజ్యం కోసం ఎంత కాంక్షించడో ఆ స్వామి. ఆ విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారం, ఆ పరశురాముని అవతారమే అలా అవతరించిన మహామూర్తి శివాజీ మహారాజ్ గారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే శత్రువు కంటే ఘోరమైన వాళ్ళు మన ఎమ్మటి ఉండేవారే. అంటే శత్రువు మనను ఖచ్చితంగా చంపుతాడు అనే ఉంటుంది. మన పక్కెమ్మటి ఉండే మన వెంట మన తిండి తిని వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనము శత్రువును కనిపెట్టుడు కంటే అంతకంటే ఎక్కువ మన పక్కకే ఉండే వాడినే మనం కనిపెట్టాలి. ఇక్కడ ఈ మహావీరులు కూడా శత్రువు కంటే పక్కనున్న వారిది వెన్నుపోటుతో మోసపోయి బలిపోయారు. లేకపోతే వీరికి అపజయం అనేది లేదు, వీరు అజేయులు. కాబట్టి శత్రువు దొరికితే ఖచ్చితంగా చంపుతాడనేది మనకు 100% ఉంటుంది. కానీ మన వెంటే ఉండేవాడిని ఒక్కసారి మనం జాగ్రత్తగా ఉండాలి, గమనించాలి. ఆనాడే కాదు ఈరోజు కూడా మన వెంట ఉండే వాడిని ఒక కన్నేసి ఉంచాలి. వారు అలా చేయకనే వారు బలైపోయారు. అసలుకు అంతటి ఘోరమైన అవమానాలు పొంది అంతటి దెబ్బలు అసలుకు మనకు వర్ణించలేని విధంగా ఏడుపొచ్చే విధంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపి శత్రువు కంటే మన ఎమ్మడి ఉండే వాడే కారణమయ్యాడు. వాళ్ళకు పట్టించి ఈరోజు అలా పట్టించిన ఈ మహావీరులే ఇప్పటికి కూడా చరిత్ర పుస్తకాల్లో రాయకున్న నిప్పు లాంటి మహావీరులు. కాబట్టి వీరు ఈరోజు విదేశాలలో కీర్తింపబడుతున్నారు. జై పార్వతీ పతయే హర హర మహాదేవ్ శంభో శంకర. జై శివాజీ మహారాజ్, జై ఛత్రపతి శివాజీ మహారాజ్, జై శంభాజీ ఛత్రపతి శంభాజీ మహారాజ్. మీ ప్రాణత్యాగం వృధా కాదు, మీ చిత్రహింస వృధా కాలేదు. ఈనాటికి మన భారతీయులు తెలుసుకున్నారు మీ చరిత్ర, మీ అసలైన చరిత్ర తెలుసుకున్నారు. ఇక నుంచి రామరాజ్యం, శివాజీ మహారాజు ఆశించిన రాజ్యం రాబోతున్నది. కాబట్టి ఆ మహావీరులకు ఈ దేశం అంతా నివాళులు అర్పిస్తుంది. చరిత్రను కనుమరుగు చేసిన నాయకులు ఈరోజు వరుస అభయాలుతున్నారు. ఎప్పటికైనా ధర్మమే నెగ్గుదని ఈరోజు నిరూపితమైనది. ఇప్పుడు వారు కాంక్షించిన స్వరాజ్యం రాబోతుంది. దేశాలలో ఈ రామరాజ్యం సనాతన ధర్మం మళ్ళీ పునరుద్ధరింపబడుతుంది. ఈ దేశం పరమతాలను గౌరవిస్తుంది. కానీ పరమతాలు చేసే ఆక్రమణలను ఉపేక్షించే రోజులు పోయాయి. సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరిని మర్యాదగా చూసుకోవడం. ఆ సనాతన ధర్మం ఇప్పుడు విదేశాలలో మళ్ళీ రాబోతుంది. మళ్ళీ హిందుత్వం వైపు దారితీస్తున్నారు. ఈ ధర్మం, సనాతన ధర్మం ఒక మతానికి సంబంధించింది కాదు. ఇదొక ధర్మం, ఇదొక వే ఆఫ్ లైఫ్, ఇదొక టెక్నాలజీ. జై ఛత్రపతి శంభాజీ మహారాజ్, జై శివాజీ మహారాజ్. परशुराम का अवतार है हमारा छत्रपति शिवाजी जी. जय जय भवानी हर हर महादेव शंभो शंकर. जय भवानी पार्वती परमेश्वर हर हर महादेव शंभो शंकर. जय शिवाजी, जय भवानी.